ఈ స్టేజ్లో మీరు ఒక్క మిస్టేక్ చేసినా కానీ మీ కేవైసీ అనేది పెండింగ్లో పడిపోతుంది. అలాగే నా లాస్ట్ వీడియోలో ఈ కేవైసీ గురించి ఒకళ్ళైతే కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే ఈ కేవైసీ ప్రాసెస్కి మాస్క్డ్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అని యూజ్ చేయొచ్చా అని. హలో గైస్, ఇంటర్లింక్ నుంచి మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. అదే ఇంటర్లింక్ కేవైసీ. కేవైసీ అనగానే మీకు చాలా డౌట్ వచ్చి ఉండొచ్చు. ఫేస్ వెరిఫికేషన్ కేవైసీ అన్నారు కదా, మళ్ళీ కేవైసీ ఏంది అని చాలామంది అడగచ్చు. ఈ కేవైసీ ఎందుకంటే రియల్ హ్యూమన్స్ని ఐడెంటిఫై చేసి బాట్స్ అకౌంట్తో ఎవరైతే మైండ్ చేస్తున్నారో వాళ్ళందరినీ రిమూవ్ చేయడం కోసం ఈ కేవైసీ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేవైసీ ఎందుకు తీసుకొచ్చారో మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కేవైసీ ఎలా సబ్మిట్ చేయాలి, ఎలా అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఈ కేవైసీ ఆప్షన్ ఎప్పుడు వచ్చిందో మీకు చూద్దాం. ఈ కేవైసీ ఆప్షన్ అయితే మీకు ఫస్ట్ ఇంటర్లింక్ వర్షన్ 5 అప్డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ వర్షన్ 5 అప్డేట్ అయిన తర్వాత ఇప్పుడు మనకి క్యూరేటర్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు ఇంటర్లింక్ టీమ్ అయితే. ఈ ఇంటర్లింక్ టీమ్ లాంచ్ చేసిన క్యూరేటర్ ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాత క్యూరేటర్స్ సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళు సెలెక్ట్ చేసుకుని క్యూరేటర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత వర్షన్ 5 అప్డేట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ అప్డేట్లో మీకు మనకి ఇంటర్లింక్ వెరిఫైడ్ ఐటీఎల్జీ బాక్స్ ఏదైతే ఉందో ఇంటర్లింక్ యాప్లో ఆ దాంట్లో మనకి వెరిఫై యువర్ ఐటీఎల్జీ అని ఒక అప్డేట్ అనేది వీళ్ళైతే రోల్ అవుట్ చేస్తారు. మనకు ఇప్పుడైతే కనపడదు, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అది ఎలా ఉండిద్దు అని. ఈ వెరిఫై యువర్ ఐటీఎల్జీ అనేది ఆప్షన్ అనేది కనపడుతుంది. అది ఇప్పుడు వర్షన్ 5 అప్డేట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ వర్షన్ 5 అప్డేట్లో మనకి ఈ ఆప్షన్ అనేది కనపడుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ కనపడదు, వర్షన్ 5 అప్డేట్లో వాళ్ళైతే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ కేవైసీకి ఎలా అప్లై చేయాలో నేను చూద్దాం. ఓవరాల్ ఈ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, అసలు సబ్మిట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి, ఎలా ప్రాసెస్ మొత్తం నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఈ కేవైసీ ప్రాసెస్ అనేది 3 phases అనేది జరిగింది. 3 phases ఏందో నేను ఇప్పుడు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మ్యాచింగ్ ఫేజ్, సెకండ్ ఫేజ్ సబ్మిషన్ ఫేజ్, థర్డ్ ఫేజ్ వచ్చేసి వెరిఫికేషన్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మ్యాచింగ్ ఫేజ్. మ్యాచింగ్ ఫేజ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇంటర్లింక్ క్యూరేటర్ ప్రోగ్రామ్ ఒకటి లాంచ్ చేశారు కదా. ఈ క్యూరేటర్ ప్రోగ్రామ్ ఎవరైతే క్యూరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వెరిఫై యువర్ ఐటీఎల్జీ ఆప్షన్ మనం నొక్కిన తర్వాత ఫస్ట్ మనకి phase 1 అనేది ఓపెన్ అవుతుంది. ఈ phase 1లో ఈ క్యూరేటర్స్ని మనం ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక లిస్ట్ ఆఫ్ క్యూరేటర్స్ అనేది మనకి డిస్ప్లే చేస్తారు. ఆ డిస్ప్లే చేసిన క్యూరేటర్స్లో మనం ఒక క్యూరేటర్ని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అనేది ఆ క్యూరేటర్కి అనేది వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు క్యూరేటర్కి మ్యాచ్ చేశారు అంటే ఒక క్యూరేటర్ని సెలెక్ట్ చేశారు. సపోజ్ ఇప్పుడు నేను ఒక క్యూరేటర్ అనుకోండి, మీరు మ్యాచ్ చేసిన క్యూరేటర్ అనేది నేను అనుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ సపోజ్ ఎగ్జాంపుల్గా అనుకోండి, ఇప్పుడు మీరు మ్యాచ్ చేసిన రిక్వెస్ట్ అనేది నాకు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు నా క్యూరేటర్ ఫామ్లో ఒక ప్రొఫైల్ అనేది ఉంది కదా, క్యూరేటర్ కంటూ ఒక ప్రొఫైల్ అనేది వీళ్ళు బిల్డ్ చేస్తారు. ఆ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత క్యూరేటర్ రిక్వెస్ట్లు కనపడతాయి. వీళ్ళు నీకు రిక్వెస్ట్లు పెట్టారు, వీళ్ళను వెరిఫై చేయాలని ఒక రిక్వెస్ట్లు అనేది కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ రిక్వెస్ట్లు చూసి నేనైతే యాక్సెప్ట్ చేస్తాను. అది కూడా ఏంది, బేస్డ్ ఆన్ డైలీ మైనింగ్ రేటు, గ్రూప్ మైనింగ్ రేటు, హెచ్సిఎస్ ఎవరికైతే ఎక్కువ కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, బర్నింగ్ రేటు ఎవరి దగ్గర తక్కువ ఉంది, ఇవన్నిటిని బేస్ చేసుకొని నేనైతే అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు బ్రో ఇవన్నీ నార్మల్గా వచ్చిన రిక్వెస్ట్లు వచ్చినట్టు యాక్సెప్ట్ చేసేయచ్చుగా అంటే ఇది అలా అయితే కాదు. ఇంటర్లింక్ టీమ్ అయితే వీళ్ళైతే ముందే చెప్పారు, డైలీ మైనింగ్ రేట్ ఎవరికైతే ఎక్కువ ఉండిద్దో, మళ్ళీ గ్రూప్ మైనింగ్ రేట్ ఎవరికి ఎక్కువ ఉండిద్ది, హెచ్సిఎస్ ఎక్కువ ఉండిద్ది, బర్నింగ్ రేట్ ఎవరికైతే తక్కువ ఉంది, వీళ్ళైతే ఎప్పుడో మెన్షన్ చేశారు. ఇంటర్లింక్ యాప్లో ఎవరి పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉండిద్దో వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ ఉండాలని వీళ్ళు ఇంటర్లింక్ టీమ్ అయితే ఎప్పుడైతే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఈ క్యూరేటర్స్ కూడా అదే రూల్స్ అనేది ఉంటాయి. సపోజ్ మీ డైలీ మైనింగ్ రేట్ బాగుంది, గ్రూప్ మైనింగ్ రేట్ బాగుంది, హెచ్సిఎస్ బాగానే ఉంది, బర్నింగ్ రేట్ తక్కువ ఉంది అనుకోండి. ఇప్పుడు మీకు ప్రొఫైల్ అనేది యాక్సెప్ట్ చేశాను, మీ రిక్వెస్ట్ అనేది నేను యాక్సెప్ట్ చేశాను. అప్పుడు దీంతో phase 1 అయితే ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు phase 2 అనేది స్టార్ట్ అవుతుంది. phase 2 ఏంది, సబ్మిషన్ ఫేజ్. ఈ సబ్మిషన్ ఫేజ్లో నేను ఇప్పుడు మీ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేశాను. మీకు ఇంటర్లింక్లో నోటిఫికేషన్ వస్తుంది, మీ కేవైసీ అప్లికేషన్ అనేది క్యూరేటర్ యాక్సెప్ట్ చేశారు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయండి అని మీకైతే మెసేజ్ వస్తుంది. దాన్ని బట్టి ఈ మెసేజ్ వచ్చిన తర్వాత వితిన్ 24 hours మీరైతే కంప్లీట్ చేయాలి, లేదంటే మీ కేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లో పడిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ మైగ్రేషన్ ఎవరైతే ఉంటారో కేవైసీ ప్రాసెస్కి వాళ్ళన్నీ అయిపోయిన తర్వాత మీకు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా ఏంది, 24 hours చిన్న మిస్టేక్ చేసినా, లేట్ చేసినా కానీ మీకు కేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లో పడిపోతుంది. ఫస్ట్ ఈ సబ్మిషన్ ఫేజ్ కూడా 3 levels ఉంటాయి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఫేస్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. మనకి పైన లైవ్నెస్ చెక్ లాగా ఇక్కడ కూడా ఫేస్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సెకండ్ ఫేజ్ వచ్చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే మీ పేరు, పూర్తి పేరు, మీ అడ్రస్, ఇలాంటి డీటెయిల్స్ అనేది మీరు ఫిల్ చేయాల్సి వచ్చింది. ఇంకా థర్డ్ ఫేజ్ వచ్చేసి
డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ నేషనల్ ఐడి, ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇలాంటి నేషనల్ ఐడీస్ ఏవైతే ఉంటాయో వీటి అనేది ఫ్రంట్ టు బ్యాక్ క్లియర్గా ఉండేటట్టు ఒక ఫోటో తీసి ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టేయండి. దీంతో సబ్మిషన్ ఫేజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా థర్డ్ ఫేజ్ వచ్చేసి వెరిఫికేషన్ ఫేజ్. ఈ వెరిఫికేషన్ ఫేజ్ అనేది క్యూరేటర్ చేతిలో ఉంటుంది అన్నమాట. ఈ క్యూరేటర్స్ ఎవరైతే ఉంటారో మీరు సబ్మిట్ చేసిన డీటెయిల్స్ని బట్టి మీ కేవైసీ వెరిఫికేషన్ అనేది పాస్ చేయాలా లేదా ఫెయిల్ చేయాలా అనేది వీళ్ళ చేతిలో ఉంటుంది. వీళ్ళు కేవైసీ పాస్ చేయాలంటే ఫస్ట్ మీ ఫేసు మళ్ళీ మీ డాక్యుమెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేశారో ఆ డాక్యుమెంట్స్లో ఫేజు, మీ ఇంటర్లింక్డ్ ఫేజు, మాల్ వెరిఫికేషన్కి ఇచ్చిన ఫేజ్ అనేది ఒకటే ఉండాలి. మీరు ఆ డాక్యుమెంట్స్లో ఉన్న వాళ్ళు ఒకటే ఉండాలన్నమాట. సెకండ్, డాక్యుమెంట్స్లో ఉన్న నేమ్స్ మళ్ళీ మీరు ఇచ్చిన నేమ్స్ మ్యాచ్ అవ్వాలి. డాక్యుమెంట్స్ కరెక్ట్గా విజిబుల్గా ఉండాలి. కొంచెం డార్క్గా ఉండి సగం ఎగిరిపోయి ఫోటో తీసేటప్పుడు కూడా సగం ఎగిరిపోయి క్లియర్గా లేకుండా విజిబుల్గా లేకుండా డాక్యుమెంట్ మొత్తం బ్లర్గా ఉన్నా కానీ మీ కేవైసీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు వీళ్ళు. మొత్తం క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ అయిపోయినాయి. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత మీ ఫేస్ వెరిఫికేషన్ బాగానే ఉంది, డీటెయిల్స్ బాగానే ఉన్నాయి, మళ్ళీ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అని అయిన తర్వాత ఈ క్యూరేటర్స్ మీ వెరిఫికేషన్ అనేది పాస్ చేస్తారు. వన్స్ వెరిఫికేషన్ పాస్ అయిన తర్వాత మీకు మీ వెరిఫైడ్ ఐటీఎల్జీ అనేది మీ డైరెక్ట్ ఇంటర్లింక్ యాప్లో కాకుండా డైరెక్ట్ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో డిపాజిట్ అవుతాయి. ఎన్నైతే ఐటీఎల్జీ మీకు వెరిఫై అయినాయో అవి మొత్తం మీకు ఐటీఎల్ఎస్ వ్యాలెట్లోకి డిపాజిట్ అవుతాయి. ఇప్పుడు ఈ కేవైసీ వెరిఫికేషన్లో కొంతమంది ఫెయిల్ అవుతారు కాబట్టి వాళ్ళ సంగతి ఏందని కూడా మీకు డౌట్ రావచ్చు. వాళ్ళ సంగతి ఏంటంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫేజ్లో ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసేసి కేవైసీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేస్తాం కదా. ఫస్ట్ మైగ్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ మైగ్రేషన్లో వీళ్ళైతే ఈ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్లస్ కొత్తగా అప్లై చేసుకున్న కేవైసీకి అప్లై చేసుకున్న వాళ్ళు ఈ సెకండ్ మైగ్రేషన్లో ఛాన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు మీరు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ప్రీవియస్ స్టేజ్లో మీరు ఎక్కడ తప్పు పెట్టారు, డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని అప్పుడు మీరు సెకండ్ మైగ్రేషన్లో కరెక్ట్గా డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మీకు అప్పుడు వెరిఫికేషన్ అనేది పాస్ చేస్తారు. అప్పుడు మీకు వెరిఫై అయిన ఐటీఎల్జీ కాయిన్స్ అనేది మీ ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్లో డిపాజిట్ అయిపోతాయి. మళ్ళీ మీరు మ్యాచ్ చేసిన క్యూరేటర్ ఒకళ్ళు మీరు పాస్ చేస్తే సరిపోతుంది, మిగతా క్యూరేటర్స్ కూడా పాస్ చేయాలి. ఇది ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే ఇప్పుడు నేను క్యూరేటర్ అనుకోండి, సపోజ్ అనుకోండి మీ క్యూరేటర్ అనుకోండి, ఇప్పుడు నేను ఇన్యాక్టివ్లో ఉన్నా అంటే అసలు డైలీ ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయకుండా లేకపోతే అన్ఇన్స్టాల్ చేసి అసలు నేను ఇంటర్లింక్ యాప్ ఓపెన్ చేయకుండా ఇన్యాక్టివ్లో ఉన్నా. ఇప్పుడు నేను క్యూరేటర్ అయిన తర్వాత అంటే నేను క్యూరేటర్ అయ్యాను అనుకోండి, నాకు తెలియదు అనుకోండి. సపోజ్ అనుకోండి ఇంటర్లింక్ మైండ్ చేయకుండా అసలు యాప్ ఓపెన్ చేయకుండా అంత పడేసాను అనుకోండి. ఇప్పుడు మీరు నన్ను క్యూరేటర్గా అనేది సెలెక్ట్ చేశాను. అప్పుడు ఆ రిక్వెస్ట్ నాకు వచ్చింది. ఇప్పుడు నాకు ఆ రిక్వెస్ట్ రావాలంటే ఇప్పుడు నేను దాన్ని వాడుతూ ఉండాలి. ఇప్పుడు నేను ఇన్యాక్టివ్లో ఉన్నా, అది వచ్చిందో రాదో కూడా నాకు తెలియదు. ఇప్పుడు నేను ఇన్యాక్టివ్లో ఉన్నాను కాబట్టి మీ కేవైసీ వెరిఫికేషన్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో అది అలానే ఉంటుంది. అప్పుడు మీ కేవైసీ ప్రాసెస్కి ఇన్ఎలిజిబుల్ అవుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మ్యాచ్ చేసిన క్యూరేటర్స్కి అప్లికేషన్ వెళ్ళేది. ఈ అప్లికేషన్ వాళ్ళు విత్ ఇన్ 3 daysలో కానీ 1 weekలో కానీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయకపోతే అప్లికేషన్ అనేది యాంపర్ క్యూరేటర్కి వెళ్ళింది. అప్పుడు ఆ అప్లికేషన్ ఆ క్యూరేటర్ యాక్సెప్ట్ చేస్తే మీకు ఈ ఫర్దర్ ప్రాజెక్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే వీళ్ళ ఇంటర్లింక్ టీమ్ అయితే ఈ ప్రాసెస్ అనేది తీసుకొచ్చారు. ప్రెసెంట్ ఇప్పుడు ఈ కేవైసీ ప్రాసెస్ మాత్రం మీరు నెగ్లెక్ట్ చేయకండి. నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు దాకా మనం ఇంటర్లింక్లో కష్టపడింది మొత్తం వేస్ట్ అయిపోతుంది. మన దానికి అసలు ప్రయోజనం ఉండదు. ఇప్పుడు దాకా మనం చేసిన దానికి అసలు యూజ్ అనేది ఉండదు. ఈ కేవైసీ ప్రాసెస్ అనేది సీరియస్గా తీసుకుని ఎగ్జాక్ట్గా మీ ప్రొఫైల్ కానీ డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కేవైసీ అనేది పాస్ అవుతారు. లేదంటే మళ్ళీ సెకండ్ మైగ్రేషన్ అనేది మీరు వెళ్తారనమాట. మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో సబ్మిషన్ ఫేజ్, ఈ సబ్మిషన్ ఫేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సబ్మిషన్ ఫేజ్లో ఒక చిన్న తప్పు చేసినా కానీ మీ కేవైసీ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో పడిపోతుంది. ఈ సబ్మిషన్ ఫేజ్ ఫిల్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. లేదంటే మీ కేవైసీ ప్రాసెస్ అనేది పెండింగ్లో పడిపోతుంది. మళ్ళీ దానికి ఇంకో వారమో లేకపోతే 1 month వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడం కోసం. సో ఈ కేవైసీ ప్రాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కానీ మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం వెయిట్ చేసింది ఇంటర్లింక్లో మైండ్ చేసింది, కష్టపడి రాత్రి పగల్లో మైండ్ చేసింది ఈ కేవైసీ ప్రాసెస్ కోసమే. ఈ కేవైసీ ప్రాసెస్ అయిన తర్వాత వెరిఫైడ్ ఐటీఎల్జీ విత్డ్రా చేసి మనకు ఒక ఫినాన్షియల్ ఫ్రీడమ్ అనేది సెట్ చేసుకోవడం కోసమే. సో ఈ కేవైసీ ప్రాసెస్లో మనం ఏ మాత్రం తప్పు చేయొద్దు.
మీకు కేవైసీ ప్రాసెస్లో ఏమాత్రం డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు కూడా క్యూరేటర్ అవ్వాలనుకుంటే క్యూరేటర్కి ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, అలాగే ప్రాసెస్ ఏంది, దానికి ప్రాసెస్ ఏందని నేను లాస్ట్ వీడియో ఆల్రెడీ చేశాను. మీరు కానీ ఆ వీడియో చూడకపోతే పైన ఐ కార్డ్స్లో ఇంకా ఎండ్ స్క్రీన్లో నేనైతే డిస్ప్లే చేస్తాను. మీరైతే ఆ వీడియో చూసి ఆ క్రియేటర్ ప్రోగ్రామ్కి అసలు ఎలా అప్లై చేయాలో అప్లై చేయండి, చూసి అప్లై చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఈ వాట్సాప్ ఛానల్లో చిన్న అప్డేట్లు ఏ ఉన్నా కానీ ఈజీగా మీకు అనేది నోటిఫై అవుతాయి. చిన్న అప్డేట్స్, ప్రతి చిన్న అప్డేట్ ఏదైతే ఉందో నేనైతే వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరైతే వెంటనే జాయిన్ అయిపోండి. అలాగే నా లాస్ట్ వీడియోలో ఈ కేవైసీ గురించి ఒకళ్ళైతే కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఏంటంటే ఈ కేవైసీ ప్రాసెస్కి మాస్క్డ్ ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అని యూజ్ చేయొచ్చా అని. దానికి నేను ఆల్రెడీ రిప్లై ఇచ్చాను. ఏంటంటే ఈ కేవైసీ ప్రాసెస్లో మాస్క్డ్ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు కానీ యూజ్ చేయలేము. ఎందుకంటే మనం ఇండియన్ గవర్నమెంట్లో అయితే మామూలుగా ఏమన్నా పథకాలు ఉన్నా కానీ లేకపోతే వీటికన్నా మాస్క్డ్ ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు అని యూజ్ చేయొచ్చు. ఎందుకు, మన డీటెయిల్స్ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కాబట్టి మన లాస్ట్ 4 డిజిట్స్ ఆధార్ కార్డులో కానీ పాన్ కార్డులో కానీ లాస్ట్ 4 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేది మనకి టైప్ చేస్తే, మనకి సబ్మిట్ చేస్తే మన డీటెయిల్స్ అనేది వస్తాయి. ఈ క్రిప్టో ప్రాజెక్ట్స్ అనేది ఫారెన్ బేస్డ్ కాబట్టి వీళ్ళ దగ్గర మన డీటెయిల్స్ అనేవి ఉండవు. ఈ డీటెయిల్స్ అలాగే కేవైసీ ప్రాసెస్లో మీ సంబంధించి డీటెయిల్స్ అనేది క్లియర్గా ఉండాలి. వీళ్ళు ఫస్ట్లోనే చెప్పారు, మీ డీటెయిల్స్ అనేది విజిబుల్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, మొత్తం డీటెయిల్స్ అనేది కనబడాలి. అప్పుడే మీ కేవైసీ ప్రాసెస్ అనేది వెరిఫై అవుతుందని. అలాగే కేవైసీ ప్రాసెస్ వీళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎందుకు అడుగుతారంటే వీళ్ళ కంపెనీ దగ్గరికి కానీ లేకపోతే వీళ్ళ ప్రాజెక్టు గురించి కానీ వాళ్ళు ఏ కంట్రీలో అయితే చేస్తున్నారో ఆ కంట్రీ బేస్డ్ గవర్నమెంట్ అనేది వీళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే మేము వీళ్ళకి ఎలా మైండ్ చేస్తాము, ఒక క్రిప్టో ప్రాజెక్ట్ అని మేము స్టార్ట్ చేసాం, యూజర్స్ అనేది మైండ్ చేస్తారు, వీళ్ళు ఎంత మైండ్ చేస్తారని వాళ్ళ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఒక రికార్డ్ బుక్ అనేది ఉండాలన్నమాట. దానికోసం వీళ్ళు కేవైసీ ప్రాసెస్ తీసుకొస్తారు. దానికోసం అని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు యూజ్ ఏంటంటే ఫేక్ బాట్ అకౌంట్స్ అనేది రిమూవ్ చేస్తారు. ఓన్లీ 1 యూజరే ఉంటాడు కాబట్టి ఆ డీటెయిల్స్ మీద ఆ యూజర్కి మాత్రమే, రియల్ హ్యూమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వచ్చింది. బాట్ అకౌంట్స్ అన్నీ రిమూవ్ అయిపోతే ఇదొక మెయిన్ రీజన్. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే కేవైసీ ప్రాసెస్లో మాస్క్డ్ ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ అనేది యూజ్ చేయలేం. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మీరైతే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నేను తెలుసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకోసం. నేను ఫస్ట్ నుంచి అదే చదువుతాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకున్న డౌట్స్ మీకు క్లియర్ అవుతాయి. లేదు నాకు ఆ డౌట్ తెలియదంటే నేను కూడా దాని గురించి సెట్ చేసుకొని తెలుసుకొని లేకపోతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ఏంటంటే ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఒక విషయం గురించి కానీ మనకు ఒక ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు మీకు కేవైసీ ప్రాసెస్లో ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.